మీ లోపల నిరంతరం కూడా మీరు కూడా ఈ ప్రాణశక్తిని పెంచుకునే క్రమంలో ఇంకా రెగ్యులర్గా చేస్తూనే ఉంటారా? చేయాలి, రోజు చేయాలి, తప్పలేదు. రోజు చేస్తుంటే రోజు బాగుంటుంది, ఎంత చేస్తే అంత బాగుంటుంది. మీరు 10,000 జాయిన్ అయ్యారండి ఎక్కడో, 10,000 తగ్గట్టుగానే కుటుంబం ఉంటుంది. రేపు పొద్దున ఒక 50,000 శాలరీ జాయిన్ అయ్యారు, ఇంకా బాగుంటుందా? లేదు, 50 కోట్లు శాలరీకి వచ్చేస్తారు, మహావైభవం చూస్తారు. అందువల్ల ప్రాణశక్తికి అంతే లేదు. మీరు ఎంత ప్రాణశక్తి పెంచుకుంటే మీరు యూనివర్స్లో అంత కనెక్ట్ అయిపోతూ ఉంటారు. ఆ యూనివర్స్ అంతా చిన్నదైపోతుంది. మీకు యూనివర్స్లో ఏది కావాలో మీకు కాళ్ళ దగ్గరికి వస్తుంది ఆ ప్రాణశక్తి పెంచుకుంటే. అది ఒక అంటే యోగాలోకి వచ్చిన తర్వాత కూడా పొరపాటు చేస్తూ ఉంటాం. నా స్థాయిలో నేను చేసే పొరపాట్లు ఉంటుంటాయి ఒకసారి. అందులో ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండే, నేను గొప్పవాడిని, ఒక అద్భుతమైన స్థితికి వెళ్ళిపోయినా అక్కడి నుంచి నేనేం కింద పడిపోయినది ఏం లేదు. వెళ్ళడం కష్టం, కానీ కింద పడిపోవడానికి ఎప్పుడూ రెడీగా ఉంటాయి. కాబట్టి పడిపోకుండా కాపాడుకోవడం చాలా ప్రయత్నించాను. ఇప్పుడు కోటీశ్వరుడు ఉన్నాడు గురువుగారు, చాలా అద్భుతంగా ఉంటారు గురువుగారు ఉంటారు. ఈయన ఎన్నో రకాల అప్పుల్లోనో, బాధల్లోనో, కష్టాల్లోనో ఈయనకి రకరకాల ఇబ్బందులన్నీ ఉంటాయి. కానీ ఈయన గురువు అని అందరూ చెప్తున్నారు, ఈయన మీ సమస్య తీరుస్తారు అంటున్నారు. అలాంటప్పుడు వీళ్ళని ఎలా నమ్మాలి? అసలు నమ్మడానికి సాధ్యం అవుతుందా? ఇక్కడ ఎవరి జీవితాలు వాళ్ళు. గురువుని మనం ఎప్పుడు కూడా వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడు ప్రశ్నించకూడదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యి వచ్చారు ఎలా ఉండాలో. ఇప్పుడు నాకు సాధన బలంగా వెళ్ళిపోవాలండి, అప్పుడు నాకు బంధనాలు ఉండకూడదు. నేను ఒక ఆంతరింగ సాధనలోనే మునిగిపోవాలన్నప్పుడు బాహ్యమైన ప్రపంచంలో నాకు బంధనాలు ఉండకూడదు. కాబట్టి నా దగ్గరికి వచ్చే వాళ్ళంతా నేను గొడవలు పెట్టుకుంటూ ఉంటాను. అప్పుడు మీరు ఏదో గిఫ్ట్ పట్టుకొచ్చారు, ఏదో కారు ఇచ్చారు నాకు ఇవాళ, నాకు వద్దనేసి మిమ్మల్ని తిట్టేసి వెళ్ళిపోమంటాను. ఎందుకు? అది తీసుకుంటే నాకు నేను అనుకున్న సాధన దూరం అయిపోతాను. కాబట్టి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు, లేదంటే వాళ్ళు ఈతి బాధలతో ఉన్నారు, కొంతమంది అనారోగ్య బాధతో కూడా ఉంటారు. అది వాళ్ళు కర్మలు అవేం కాదు. ఆ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు కొంతమంది దూరంగా ఉంటారు, అది వాళ్ళ ప్రొటెక్షన్ అంతే. అంటే అలా అందరూ కాదు కదా సమాజం. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నన్ను మీరు అలా లెక్కలు వేసుకోకర్లా, నేను సామాన్యంగానే చూడొచ్చు. అంటే ఆ కాలజ్ఞానం తెలుసుండి ఆ స్థితిగతులన్నీ కూడా ఆకలింపులు చేసుకునే గురువులు ఉంటారు. వాళ్ళు మనం ఎప్పుడు ప్రశ్నించకూడదు. వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళని మనం కరెక్ట్ చేయాలని అనుకోకూడదు, అది కూడా చాలా దోషం కూడా. వాళ్ళు కరెక్ట్ చేయాలనుకోకూడదు. అలాగే వాళ్ళకు ఉంది కదా అని మనం ఇవ్వడం మానకూడదు. ఓ గురువు ఉన్నారు, సపోజ్ నా గురువు మంచి లక్షాధికారి అనుకోండి, లగ్జరీస్ లైఫ్ అనిపిస్తున్నారు అనుకోండి, ఆయనకి బోర్డంత ఉంది కదా, నేను ఇచ్చి గురుదక్షిణ 11 రూపాయలు, 12 రూపాయలు, 100 రూపాయలు ఈ చిన్నతనంగా ఉంటుంది, ఆయనకి ఏం ఇవ్వాలి అనుకోకూడదు. ఎందుకు అనుకోకూడదంటే నేను ఎంత ఇస్తే నేను యూనివర్సిటీ అంత పొందుతూ ఉంటాను. కాబట్టి ఇచ్చే దగ్గర నేను ఎప్పుడు నా ఉదారతను పెంచుకుంటూనే ఉండాలి, ఒక మంచి స్టూడెంట్ అయితే నేను. అంతేకాని గురువుకి ఎంత ఉంది కదా, ఆయన ఏం చేసుకుంటారు, ఆయనే తిరిగి పంచిపెట్టడమే కదా అని అనుకోకూడదు. ఎందుకంటే గురువుకి ఇచ్చే ద్రవ్యం వల్ల ద్రవ్యశుద్ధి అవుతుంది, గురువుకు శుశ్రూష చేయడం వల్ల దేహశుద్ధి అవుతుంది, శారీరక బలం, మనలో ఉండే బలాలని శుద్ధి అవుతాయి. కాబట్టి ఎప్పుడు కూడా పురాతన కాలం నుంచి కూడా గురు శుశ్రూష వల్ల మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. కాబట్టి అది అవసరం కూడా చేసుకోవాలి. మా గురువుల పట్ల నేను ఎప్పుడు అలాగే ఉంటాను. అంటే ఇప్పుడు ఏదైనా కూడా వాళ్ళు చేసేది ఏది ఇవ్వాలైతే అనుకున్నారో గురువుకు దక్షిణగా రూపంలో కానీ ఏది ఇచ్చినా కూడా స్వీకరించడం అనేది కూడా గురువు యొక్క బాధ్యత. అలా అని లేదు, తీసుకోవడం వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు బట్టి, వాళ్ళ సాధన బలం బట్టి ఉంటుంది. కొంతమంది శిష్యుల దగ్గర తీసుకోవాలనిపించదు, ఎందుకంటే వాళ్ళ హార్ట్ఫుల్గా ఎవరు ఏదో లబ్ధి పొందడానికి ఇస్తారు, అది తీసుకొస్తున్నప్పుడు తెలిసిపోతుంది. అది సరే అమ్మా నాకు ఉంచుకో, నువ్వు ఏదో ఖర్చు పెట్టే అంటాం, ఉంచుకో సరే, అది వేరే ఖర్చు వస్తుంది కదా అప్పుడు చెప్తాను, అప్పుడు నువ్వు ఖర్చు పెడితే కానీ రేపు పొద్దున్న ఎక్కడో అన్నదానం అవుతుంది, అప్పుడు నువ్వు రా, నీ పేరు చెప్తాను ఖర్చు పెడుతుంది కానీ అలా ఖర్చు పెట్టిచ్చేస్తాను తీసుకోకపోతే. కొంతమంది దగ్గర అడిగి తీసుకోవాలనిపిస్తుంది. కొంతమంది మంచి సాధకులు ఉంటారు, వాళ్ళు ఎక్కడో చిన్న చిన్న కర్మలు ఉంటాయి, ఆ కర్మ క్లియర్ అయితే వాళ్ళు దేశానికి చాలామందికి ఉపయోగపడతారు. అలాంటప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టేనే వాళ్ళ దగ్గర అడిగి తీసుకుంటాం. ఎందుకంటే ఆ తీసుకోవడం ద్వారా వాళ్ళ ఆ కర్మ నుంచి బయట పడిపోగలుగుతారు కొంత. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఈ యోగ సాధన మార్గము, ఈ ప్రాణాయామ మార్గం ఇదైతే ఉందో, ఇది బాహ్యంగా దేవీ దేవతల ఆరాధన కానీ, పూజలు కానీ, అభిషేకాలు కానీ ఇవన్నీ చేయడానికి ఏమైనా అడ్డంకా, లేదంటే అది మానేసేసి ఇదే చేయాలా, లేకపోతే అది దీన్ని కలిపితే ఏదైనా ఏది మానక్కర్లేదు, మానకూడదు కూడా. మనకి
గురు పరంపరగా వచ్చేవచ్చు, వంశ పరంపరగా వచ్చేవచ్చు, ఏమి అనుకోకర్లా. అంటే పూజ ఏది అడిగితే అదే నేనే మేనిఫెస్ట్ చేసుకుంటున్నాను కదా, ఇంక మళ్ళీ ఈ పూజలు ఎందుకు, నాకు ఈ వ్రతాలు ఎందుకు, ఇవి ఎందుకనే భావన రాదండి. వస్తుంది. కానీ ఎప్పుడైతే అహంకారం వచ్చిందో మీ ప్రజ్ఞ పోతుంది, ఆ విద్య పట్టుబడు. మీరు ఎప్పుడైతే దైవ బలం ఉంది అని నమ్మారో అప్పుడే మీ మైండ్లో ఉన్న క్రిస్టల్ ఓపెన్ అవుతుంది. ఆ రిజర్వేర్ ఫ్లో అనేది మన సహస్రారమే మన దైవత్వం ఉంది. దేవుడు లేడు అనుకుంటూ మీరేం పొందుతారు? అసలు ఏం పొందలేరు. అసలు పొందినవి నిలబడవు, జీవితాంతం నిలబడవు. అది విద్య అవ్వచ్చు, ధనం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అది మనకి లైఫ్ లాంగ్ ఉపయోగపడాలి. నా విద్య నాకు ఆఖరి ప్రాణం ఉన్నంత వరకు ఉపయోగపడాలి. నేను సంపాదించే ప్రతి రూపాయి నాకు సద్వినియోగం అవ్వాలి, నా ఆలోచన సద్వినియోగం అవ్వాలి. ఇవన్నీ సద్వినియోగం అవ్వాలంటే ఇవన్నీ కూడా ఆ దివ్యత్వం నుంచి నేను పొందుతాను, ఆ దైవం నుంచి నేను పొందుతాను, ఈ భావన ఎప్పుడు వదలకూడదు. కాబట్టి భగవంతుడు ఉన్నాడు అనే విశ్వాసమే మనం ఎప్పుడు నిలిచేలా చేస్తుంది. కానీ భగవంతుడు ఉన్నాడు నమ్ముతున్నాం, కానీ ఆ నమ్మకాన్ని ప్రాణం ద్వారా మనం తీసుకెళ్ళగలగాలి. అయితే తులసిదాసు, కబీర్దాసు ఇలా కొంతమంది వాళ్ళు ఏ ఫిజికల్ ఎక్సర్సైజు, యోగాభ్యాసం ఏం చేయలేదే, కానీ వాళ్ళు మోక్షస్థితి వచ్చింది కదా. అంటే వాళ్ళు త్రికరణ శుద్ధిగా వాళ్ళ రక్తంలో కూడా ఆ నమ్మకం జీర్ణించిపోయింది. మరి అంత నమ్మకాలు మనకు లేవు కదా. తల్లి మీద నమ్మకం లేదు, తండ్రి నమ్మకం లేదు, భార్య నమ్మకం లేదు, భర్త మీద నమ్మకం లేదు, ఇంటికి వెళ్ళిన తర్వాత వండి పెడుతుందా లేదు, ఇంకోటి చేస్తుందా నమ్మకం లేదు. అంటే ఒక అబద్ధతా భావంతో అపనమ్మకాలే మన బాడీ నుండి నింపుకున్నాం. కాబట్టి భగవంతుడు ఉన్నాడా లేడు అనే నమ్మకం కూడా అపనమ్మకంగానే ఉంది, పూర్తి నమ్మకం లేదు. అయితే ఆ పూర్తి నమ్మకం ఉన్నప్పుడు ఈ అభ్యాసాలు అవసరమే లేదు. మీ అబ్బాయి ఉన్నాడు, మీరు కోటీశ్వరులు, అపర కోటీశ్వరులు, మీరంటే మీ అబ్బాయికి ప్రేమ ఉంది, మీ అబ్బాయికి మీరంటే ప్రేమ ఉంది, మీ అబ్బాయి అయినా అడిగితేనే కొనిపెడతారా? ఏ టైంలో ఏది కావాలో, ఏది అవసరమో, ఇప్పుడు కారు అవసరం లేదా స్కూటర్ అవసరం, మీరు అడగకుండా కొనివ్వరా? ఒకవేళ నాకు ఇది అవసరం నాన్న అంటే మీరు ఇవ్వరా? ఆ అనుబంధం ఉంది కాబట్టి అక్కడ ఏ సాధన అవసరం లేదు. కానీ ఇప్పుడు అంత అనుబంధం లేదు కదా. తల్లిదండ్రులతోనే మంచి అనుబంధం లేదు, కష్టపడి చదివిస్తున్నారు తల్లిదండ్రులు. మన స్కూల్కి వెళ్ళి మనం చేసే పని ఏంటి? గవర్నమెంట్ ఎంతో సొమ్ము ఇస్తుంది, హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయి, మంచి ఫుడ్ పెడుతుంది, కానీ చదువుకుంటున్నావా? చదువుకోవట్లేదు కదా. కాబట్టి అపనమ్మకాలు, అబద్ధాలతోనే జీవిస్తున్నారు చాలామంది. అలా జీవించినప్పుడు మరి ఈ అభ్యాసాలన్నీ కూడా ఖచ్చితంగా కావాలి. అలా కానప్పుడు భగవంతుని సంపూర్ణ విశ్వాసం ఉన్నప్పుడు అసలు ఈ సాధన అవసరం లేదు.